తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశ ఐక్యతకు దేశభక్తికి ప్రతీక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మాసోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశ సమైక్యత సమగ్రతల విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. తాము పటేల్ అంశాన్ని రాజకీయం చేయడం లేదని, అయితే స్వాతంత్రానంతర కాలంలో పటేల్ వంటి దేశభక్తులకు కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అందువల్లే తాము పటేల్ గొప్పతనాన్ని ఆయన త్యాగాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దేశభక్తులకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, త్యాగదానులను గౌరవించడం, వారి జీవిత చరిత్రలను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగానే గుజరాత్లోని నర్మదా నది తీరంలో దేశవ్యాప్తంగా సేకరించిన మట్టి ఇనుములతో 597 అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీని నిర్మించడం జరిగిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమని శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, బీజేపీ నాయకులు ఉన్నమాట్ల కఫర్ది, జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి కైదండి వినోద్ వర్మ, కళాశాల సహాయ కార్యదర్శి ఆర్ రామకృష్ణరాజు, సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, పేరిచాల సుభాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులతో ఈ సభా భవనంలో సమావేశం చాలా రోజుల తర్వాత జరిగింది. నా వరకు ఈ కళాశాలతో, ఈ సభాభవనంతో, రామకృష్ణ సభాభవనంతో నాకు ఉన్నటువంటి అనుబంధం బహుశా ఎవరికి లేదు. దాదాపు 1995 వరకు కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థి సంఘాలతో ఈ సభాభవనంలో ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఈరోజు ఎంతమంది విద్యార్థుల్ని సమావేశంలో చూసుకుంటే ఈ సభా ప్రాంగణంలో నా మనసుకు ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. పైగా వీరంతా విద్యార్థులు. ఈ సభా ప్రాంగణానికి ఒక చరిత్ర ఉంది. మనకన్నా మన పూర్వ విద్యార్థులు కళాశాల స్థాపించినటువంటి సమయంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శ్రమదానంతో నిర్మించినటువంటి ప్రాంగణం ఈ సభాభవనం. వాళ్ళు ఇటుకలు మోసి, సిమెంట్ మోసి, విద్యార్థుల యొక్క శ్రమదానం ఈ సభాభవనం నిర్మాణంలో ఉంది. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మనం సమావేశమైనటువంటి విషయం ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తుగా ఇవాళ దేశంలో జరుపుతాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ యావత్ భారత జాతి కూడా గర్వించదగినటువంటి బిడ్డ. భారతదేశం యొక్క ఏకత్వానికి ప్రతీక. ఇవాళ భారతదేశం ఈ విధంగా ఉన్నదంటే మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటి కారణంగానే ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని మనంతా కూడా ముఖ్యంగా ఈ తరం విద్యార్థులు, యువకులు కూడా గుర్తించాల్సినటువంటి. ఎందుకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అన్నాం? అసలు చరిత్ర ఏం చెప్పి. అయితే స్వాతంత్రం తర్వాత అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఈ విధమైనటువంటి నిజమైనటువంటి దేశభక్తులను నిర్లక్ష్యం చేసినటువంటి సంగతి కూడా మీరంతా కూడా గ్రహించారు. ఎవరైతే వారి జీవితాలను త్యాగం చేశారు, వారి యొక్క జీవితాలను ఫలంగా పెట్టారు, అటువంటి సమరయోధులు చాలా గుర్తించడంలో గతంలో ఉన్నటువంటి పాలకులు విఫలమయ్యారనేటువంటి సంగతి ఈ సందర్భంగా మీరంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. కానీ అదే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అనేక వేల సంవత్సరాలు పరిపాలించినప్పుడు సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి పేరు ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం లేదనే విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలి. కానీ ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా ఒక దేశభక్తుడు, ఇవాళ ఈ సమైక్య భారతదేశానికి ప్రతీక చిహ్నమైనటువంటి వల్లభాయ్ పటేల్ గారికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చింది 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి. పెద్ద ఎత్తున దేశంలో ప్రజలకు, విద్యార్థులకు, యువకులు వారి పట్ల అవగాహన పెంచడం ద్వారా మనందరిలో కూడా దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో ఈ విధమైనటువంటి త్యాగదనుల యొక్క జీవితాన్ని ప్రజలకి తెలియజేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ పక్షాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది. ఒక దిశ ముండా ఒకసారి
ఒక గిరిజన జాతికి చెందినటువంటి సమరయోధుడు, ఎవరికి తెలియదు ఈ దేశం. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు దేవరంలో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చారనేటువంటి సందర్భాన్ని మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ విధంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వారి త్యాగాలకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వాస్తవాలు తెలియనటువంటి సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క జీవిత చరిత్రను ప్రజలకు తెలియజెప్పడం ద్వారా ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకి యువకులకు ఒక అవగాహన పెంచాలి, దేశం పట్ల భక్తిని ప్రేరణ కలిగించాలనేటువంటి ఆలోచనలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంది. ఏమిటి వల్లభాయ్ పటేల్ గారి యొక్క గొప్పతనం అంటే మీరంతా కూడా పార్టీ పుస్తకాలు చదివి ఉంటారు. మేమైతే చదివాం మా తరంలో. ఉక్కు మనిషి, భారత తొలి హోంశాఖ మంత్రి, తొలి ఉప ప్రధాని. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రానంతర పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాం. ఒకవైపు పాకిస్తాన్ విభజన, మరోవైపు ఈ దేశంలో 562 స్వతంత్ర రాజ్యాలు, రాజులు ఉన్నారు, పాలకులు. 562 స్వతంత్ర రాజ్యాల్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి విషయాన్ని సందర్భంలో గుర్తుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున దేశంలో ఒక కార్యక్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచనలు, విధానాలు, జీవితం ప్రజలందరికీ తెలియాలి అంటే పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నిర్మించి ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మీ ఊరి నుంచి కూడా వెళ్ళాయి మట్టిని సేకరించి, అన్ని గ్రామాల నుంచి ఇనుముని సేకరించి, పాత ఇనుము ఏదైతే ఉందో అంటే దేశంలో అన్ని జాతులు, అన్ని ప్రాంతాలకి ఒక ఏకత్వం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని గుజరాత్లో నర్మదా నది తీరంలో నిర్మించాలనేటువంటి ఆలోచన. అది విగ్రహం కాదు, ఈ దేశంలో ఒక ఐక్యతకు చేరడం. కాబట్టి మనందరం కూడా అవకాశం ఉన్నప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని సందర్శించాల్సిన అవసరం. మనందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈవేళ విద్యార్థులతో కలిపి ఈ సభలో అందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఈవేళ ఇక్కడ విద్యార్థులందరికీ తెలుసు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మీరు పుస్తకాల్లో, పాఠాల్లో చదివి ఉంటారు. ఆయన గురించి చరిత్రలో చాలా ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మీరందరూ అలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈవేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి ప్రీతం నరేంద్ర మోడీ గారు ఎవరైతే స్వాతంత్ర సమరయోధుల్లో పోరాడి ఒక చరిత్ర ఉన్న మహానుభావులందరినీ కూడా ఆయన వెలుగు తీసుకొచ్చి ఈవేళ అందరికీ కూడా భావి తరాలకి తెలిసే విధంగా అనేక కార్యక్రమాలు ఇవ్వడంలో భాగంగా ఈవేళ వారి 150వ జయంతి మనం అందరం కూడా ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. బ్రిటిష్ వారు పాలించినప్పుడు వారి పాలసీ ఏంటంటే డివైడ్ అండ్ రూల్. మనం ఉన్న భారతదేశంలో ఉన్న వివిధ రాజ్యాలని ఇంకా వాళ్ళకి తగాదాలు పెట్టి ఎన్నో చిన్న చిలి కింద చేసి వాళ్ళు తమ పాలన ఇబ్బంది లేకుండా చాలా హాయిగా కొనసాగించుకుంటూ ఎంతో మన భారతదేశంలో ఉన్న ఎంతో విలువైన ఆస్తులు, ఐశ్వర్యం అంతా వాళ్ళు సొంతం చేసుకుని నిజంగా గట్టిగా దేశభక్తి పెంపొందించే విధంగా జనాలకి భారత్ మాతా కీ
జోహార్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. కేంద్ర మంత్రి వాళ్ళు ర్యాలీ స్టార్ట్ చేశారు. అందరూ దయచేసి వనాల్లో దేశభక్తి పెంపొందించే విధంగా ఈ యొక్క ర్యాలీ చేద్దాం. అందరూ ఒక లైన్ లో దయచేసి గుంపులు కాకుండా ఒక లైన్ లో వెళ్దాం. కాలేజీ యాజమాన్యం అలాగే సందర్భంగా అలాగే డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్య భావంతో ఈ యొక్క ర్యాలీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దువ్వాడ శ్రీనివాస్ మాధురి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుడు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాసోఫా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధాని సనే టకాయిచలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. G20 సదస్సులో అందరికీ న్యాయమైన ఒకే భవిష్యత్తు అనే అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. బాబా స్ఫూర్తితో సత్యసాయి ట్రస్ట్ సేవలు అమోఘమని ప్రశంస. పుట్టపర్తిలో 74వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఒంగోలులో మంత్రి డిబివి స్వామితో కలిసి నూతన కార్యాలయానికి శంకుస్థాపన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దువ్వాడ శ్రీనివాస్ మాధురి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.